హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి ఫెస్టివల్ని అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మన ఛానల్లో మనకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేయలేకపోయినాం. ఆఫీస్ వర్క్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఇక నెక్స్ట్ ఇటువంటి ప్రాబ్లం ఏమి కూడా మీ దగ్గర తీసుకురాకుండా ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ మీకైతే షేర్ చేస్తాను. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే జాబ్ నోటిఫికేషన్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ టోటల్గా మనకి 567 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 567 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులే. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడాలంటే ప్రజెంట్ ఇదైతే మనకి ఫుల్ నోటిఫికేషన్ కాదు, ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్. మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి February 8th రిలీజ్ అవుతుంది ఆన్లైన్లో. అట్ ది సేమ్ టైం ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని మెన్షన్ చేశారు. బట్ మనం ఈ షార్ట్ నోటీస్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్ ద్వారా పూర్తి డీటెయిల్స్ కవర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే ఈ షార్ట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి 2024 January 12th రిలీజ్ చేయడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైం ఇది మనకి కంబైన్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కంబైన్డ్ ఎగ్జామినేషన్ అంటే ఏదైతే మనకి ఈ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అండర్టేకింగ్లో ఉండేటటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటినీ కూడా యాడ్ చేసి ఒకే ఒక రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయితే చేయడం. లైక్ మనం రెగ్యులర్గా చూసేటటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL అండ్ CGL, ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నీ యాడ్ చేసి CHSL అండ్ CGL నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా మనకి ఈ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డులో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటినీ దీని అండర్టేకింగ్లో ఉన్న డిపార్ట్మెంట్ ఖాళీ పోస్టులు అన్నింటినీ కూడా ఈ కంబైన్డ్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో మొత్తం అన్నీ కూడా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులే. బట్ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి, బట్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా సేమ్గా అయితే ఉంటాయి. శాలరీస్లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఎక్కువ రావచ్చు, కానీ ఆల్మోస్ట్ ఆల్ శాలరీస్ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ మనకి వేకెన్సీస్ కమ్యూనిటీ వైజు కేటగిరీ వైజు అన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. బట్ ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం కవర్ అయితే చేయలేం. బట్ ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ కేటగిరీకి ఎన్నెన్ని మెన్షన్ చేశారనే డీటెయిల్స్ని చూద్దాం. ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్లో అయితే మనకి 567 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 567 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీ వాళ్ళకి 253 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 183 పోస్టులు, SC కేటగిరీ వాళ్ళకి 31 పోస్టులు, అండ్ ST కేటగిరీ వాళ్ళకి 40 పోస్టులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 60 పోస్టులు ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అట్ ది సేమ్ టైం పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 36 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 52 పోస్టులు, స్పోర్ట్స్ కోటాలో 22 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఉన్నటువంటి 567 పోస్టులని ఈ విధంగా కేటగిరీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇన్ కేస్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు మీ కేటగిరీలో దేంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయనేది మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేలోపు ఈ షార్ట్ నోటీస్ని చెక్ చేసి క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ కూడా మెన్షన్ చేయాలి. బట్ ఎప్పుడు చూసినా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ రిలీజ్ అయినా సరే వాటికి కామన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాసే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ పోస్టులకి 10th క్లాసే ఉండే అవకాశాలు 100% ఉన్నాయి. 100% అని ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ 99% అయితే ఉన్నాయి. 10th క్లాస్తోని జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక ఏజ్ లిమిట్స్ ఎప్పటిలాగే బిట్వీన్ 18 to 27 లేదా 18 to 30 అనేది డిపార్ట్మెంట్ వైజ్ మారే అవకాశాలు ఉన్నాయి. శాలరీస్ అనేవి level 1 ఆర్ level 2 అనేది డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని అయితే ఉంటాయి, అంటే అరౌండ్ 25 లేదా 35,000 బిట్వీన్ శాలరీస్ అనేవి ఉంటాయి. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చెక్ చేద్దాం. మీకు ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, జాబ్ లొకేషన్ అనేది ఢిల్లీలో ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కూడా మనకి ఢిల్లీలో కండక్ట్ చేయొచ్చు, లేదా వేరే డిఫరెంట్ లొకేషన్స్లో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఈ 567 పోస్టులతో ఏదైతే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ రిలీజ్ చేసినటువంటి ఈ MTS పోస్టుల కంబైన్డ్ ఎగ్జామినేషన్ షార్ట్ నోటీస్ ఉందో ఆ షార్ట్ నోటీస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ అయితే చేయండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో అయితే కంపల్సరీ మీకు అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి.